నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో భయాందోళన సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఆక్వా పౌల్ట్రీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్రపు ఆహార ఉత్పత్తులు కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వేల కోట్ల వ్యాపారం స్తంభించిపోయింది. సరుకు మధ్యలోనే ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 30 నుంచి 70 కౌంట్ రొయ్యలు కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు విశాఖపట్నం, ముంబై పోర్టుల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల కంటైనర్లు కదలడం లేదు. ఎర్ర సముద్రం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మార్గాల్లో దాడుల భయంతో షిప్పింగ్ నిలిచిపోయింది. వారం రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గడంతో ఒక్కో టన్ను పెట్టుబడిపై రైతుకు 40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సీడ్ దగ్గర నుండి రొయ్యల మేత వరకు అన్నింటికీ రేటు పెరిగిందని, అయితే దళారులు మాత్రం తమ దగ్గర పాత ధరల కన్నా తగ్గించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్లో నాణ్యత లేకపోవడంతో సగానికి పైగా రొయ్య పిల్లలు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆక్వా రైతుల పరిస్థితి. ఇప్పటికే తీవ్ర నష్టాలను చవిచూస్తున్న ఆక్వాపై అగ్రరాజ్యం అమెరికా గుదిబండ మోపింది. సుంకాల దెబ్బతో ఆక్వా రంగంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదే అదునుగా భావించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతులను నిలువుగా దోచుకుంటున్నాయి. తాజాగా ఏపీ నుంచి ఐరోపా, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన $300 మిలియన్ విలువైన సీఫుడ్ కంటైనర్లు రేవుల్లోనే చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రం మార్గంలో ప్రయాణించేందుకు షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల నిల్వలు పెరిగిపోతున్నాయి. ఒక్కో కంటైనర్పై $1,500 నుంచి $4,000 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయడంతో భారం పడుతోంది. విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో రొయ్యల సాగుదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి సారించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకుంటే రొయ్యల రైతులకు కష్టాలు తప్పవంటున్నారు నిపుణులు. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు మైలా వసంతరావు గారు, వెస్ట్ గోదావరి మత్స్యకార సంఘాల అధ్యక్షులు, అలాగే రుద్రరాజు యువరాజ్ గారు, ఆక్వా రైతు. నమస్తే అండి. నమస్తే వసంతరావు గారు, రుద్రరాజు యువరాజ్ గారు. వసంతరావు గారు, మీరు చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచ సముద్ర వాణిజ్యం దెబ్బతింటోంది. సో ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఆక్వా రైతులపై ఎందుకు తీవ్రంగా పడుతుంది? మేడం, ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఈ సరుకు ఏదైతే ఆక్వా రంగంలో దాదాపుగా వెస్ట్ గోదావరి కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా ఒక 2 లక్షల నుంచి 2,50,000 హెక్టార్ల వరకు ఇక్కడ సాగు చేస్తున్నారు మేడం. ఇంచుమించు
వాటిల్లో నిజంగా రైతు అన్న వ్యక్తి ఏదైతే చిన్నప్పుడు పిల్లప్పటి నుంచి ప్రతిది కూడా రైతు పిల్ల వేయకముందే దాదాపుగా దానికి సంబంధించిన ఎరువులు కానీ మెడిసిన్ కానీ ఆ పనులకు కానీ బోళ్ళు రైతుకి బోళ్ళ విధాలంగా బోళ్ళు ఖర్చులు అయిపోతున్నాయి మేడం. నిజంగా యాకో రైతులు వచ్చి రెయ్యిన పంట చేతికొచ్చే టైంలో దాదాపుగా ఏమవుతుందండి, దళారులు ఆ రోజుకి అన్నిటికి ఫీడ్ రేట్లు కానివ్వండి, మెడిసిన్ రేట్లు కానివ్వండి, లేకపోతే అనేకమైన ప్రతిదీ కూడా డీజిల్ రేట్లు మొత్తం అన్ని కూడా రేట్లు పెరిగి కరెంటు ఛార్జీలు కూడా పెరిగిన ఆ రోజు వచ్చేటప్పటికి ఇక్కడ నిజంగా ఆ రోజు 30 కౌంటు నిజంగా చూసుకున్నట్లయితే ఆ రోజు 300 నుంచి 380 400 రూపాయలు ఉన్నది. అదే టైంలో సరిగ్గా పంట చేతికి వచ్చే టైంలో ఈ దళారులందరూ వేకమయ్యి కంపెనీలు నిజంగా రైతన్న వ్యక్తిని దోచుకుని వీళ్ళందరూ సరిగ్గా పంట చేతికి వచ్చే టైంలోనే వీళ్ళందరూ కలిపి రేట్ని ఒకేసారిగా కేజీకి వచ్చి 40 రూపాయలు 50 రూపాయలు వీళ్ళందరూ ఒక యూనిట్ గా అయ్యి రేట్ని కేజీకి వచ్చి ఒక 50 నుంచి 60 రూపాయలు తగ్గించేస్తున్నారు మేడం. ఓకే. అప్పుడు ఏమవుతున్నారంటే రైతులందరూ కూడా చాలా నష్టాల్లోనూ చాలా విధానమైన ఇబ్బందులు పడుతున్నారు మేడం. నిజంగా రైతులన్న వాళ్ళకి ఈ నిజంగా 6 నెలలు దాదాపుగా 4 నెలలు టైం పడుతుంది వనామి కలిసి చేయాలంటే. అదే విధంగా టైగర్ చెయ్యాలంటే 6 నెలలు పడుతుంది మేడం పంట చేతికి వచ్చే టైంలో. నిజంగా ఆ రోజుని అప్పుడు సరిగ్గా 20 కౌంట్ ఉన్నదే 30 కౌంట్ అడుగుతారు. 30 కౌంట్ ఉన్నదేమో రేట్లు నిజంగా 30 కౌంట్ పలానా టయానికి వస్తుందని తెలిసేటప్పటికి 30 కౌంట్ దాదాపుగా మేము చూసుకున్నట్లయితే 4 నెలలు టైం పడితే ఆ రోజు 30 కౌంట్ తగ్గించేయటం, మళ్ళీ 50 కౌంట్కి రేట్ ఉందంటాం. 50 కౌంట్ టైంలో వచ్చేటప్పటికి మేము 20 కౌంట్లే తీసుకుంటున్నాం, మిగతా తీసుకుంటలేదు అంటాం. కౌంట్స్ ఈ సరిగ్గా కౌంట్లు ఆ కౌంట్లలోనే మాకు ఈ కౌంట్ రేటు పెరిగితే అప్పుడు తగ్గించేయటం. ఇప్పుడు ఈ కౌంట్ ఉంటే ఈ రేట్లు తగ్గిపోతుంది, కంపెనీలు తీసుకుంటలేదని వాళ్ళందరూ ఏకమయ్యి రైతుల్ని నిజంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ దళారీలు అందరూ ఒకటై మేడం. దాన్ని గవర్నమెంట్ నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ రైతుల్ని దీన్ని ఒక నిజంగా గవర్నమెంటే ఏదైనా కొనుగోలు చేసి దాని నుంచే విదేశాలకు పంపించుకున్నట్లయితే రైతు కొంచెం ఎంతో కొంత షేప్ జోన్ లో ఉంటారు మేడం. అవునండి. సో రుద్రరాజ్ దీన్ని ఏమవుతుంది చెప్పండి వస్త్రరావు. దీన్ని ఏమవుతుందంటే మేడం, నిజంగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయండి. అక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పుడు నిజంగా ఇక్కడ ఎంతో కొంత ఆకుకూర రంగంలో కొంతమంది ఉన్నారు. ఈ సరుకులు ఇప్పుడు వెళ్ళట్లేదు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ కంటైనర్లు పోవట్లేదు విదేశాల్లో అని ఈవేళ 100 కౌంట్ వనామి 260 రూపాయలు 270 రూపాయలు ఉన్నది సడాలమంట 150 160 రూపాయలకి అడుగుతున్నారు మేడం చాలా మంది. అక్కడ వెళ్ళట్లేదు, కంటైనర్లు ఆగిపోయి మాకు ఇది మేము ఏం చేసుకోమని అనేసి ఇది కూడా దళారులే ఈ అన్నిట్లు కూడా ప్రాసెసింగ్ ప్లాట్లు చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుని వాళ్ళే దళారులు అందరూ తక్కువ రేటుకి ఈ రేటుకి కొనాలి, మనం దీనికంటే ఎక్కువ మీరు కొనొద్దు అని వీళ్ళ ఒక యూనియన్ గా ఈ దేశంలో మొత్తం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీళ్ళందరూ యూనియన్ అవి కంపెనీలు పెద్ద ప్లాంట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్లన్నీ కూడా యూనియన్ గా ఉండి వీళ్ళందరూ కూడా అలా చేసి ఒకేసారిగా ధరలు తగ్గించేయటం. రైతన్న వ్యక్తి చాలా లాస్ పోవటం, ఆత్మహత్యలు చేసుకుంటాం, వడ్డీలు తెచ్చుకుని ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు మేడం. అవునండి. సో రుద్రరాజు యువరాజ్ గారు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు వచ్చిన ప్రతిసారి భారత ఎగుమతులు నిలిచిపోతున్నాయా? నమస్తే మేడం, నా పేరు యువరాజు, నేను పశ్చిమ జిల్లాలో ఒక రొయ్య రైతుని. ఈ అంతర్జాతీయ యుద్ధాలే కాదండి, అటువైపు మనం సంక్షోభాలు చూస్తే రొయ్య రైతులకి సంక్షోభం నిత్య ప్రక్రియలా తయారైంది. ఎందుకంటే ఒకవైపు కరోనా చూసామండి, కరోనా కష్టకాలంలో రొయ్య రైతులందరూ కూడా సకాలం రేటుతో రొయ్యలను అమ్ముకున్నారు. దాని తర్వాత టారిఫ్ సంక్షోభం చూసామండి. టారిఫ్ అనౌన్స్ చేసిన రోజే రొయ్య రేట్లు తగ్గించారు. మరి అదే టారిఫ్ రిలీఫ్ ఇచ్చిన రోజున అదే ఎఫెక్టివ్ గా రొయ్య రేట్లు పెంచలేదు. ఆ టారిఫ్ సంక్షోభం కూడా పోయింది. ఇప్పుడు సపోజ్ 50% ఉన్న టారిఫ్ ని 18% చేశారు. సుప్రీంకోర్టు అది కూడా వద్దని చెప్పేసి వాళ్ళకి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. కానీ రొయ్య రేట్లలో మార్పు రాలేదండి. పైపెచ్చు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందంటే, ఒకవైపు మీరన్నట్టు సాగు కాస్ట్ ఏదైతే ఉందో పెరిగిపోయింది, పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది,
డిసీజులు అంటారా, ఒకవైపు WSSV వైరస్, వైట్ కట్ మరియు EHP, ఇటువంటి 3 ప్రధానమైన నుండి వ్యాధులతో సతమతం అవుతున్నామండి. దీనికి తగ్గట్టు సీడ్ క్వాలిటీ అనేది సరైన సీడ్ క్వాలిటీ లేకపోవడం వల్ల 2 నెలల్లో 100 కౌంట్ రావాల్సిన రొయ్యలు ఇవాళ 3 నెలలకు కూడా 100 కౌంట్ రావట్లేదంటే కారణం నాసిరకమైన సీడ్ సప్లై చేయడం వల్ల. అంటే ఇందులో హ్యాచరీస్ ఆథరైజ్డ్, కొన్ని హ్యాచరీస్ మంచి సీడ్ ఇస్తున్నాయి, కొన్ని హ్యాచరీస్ అనాథరైజ్డ్ హ్యాచరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్వాలిటీ సీడ్ ఇవ్వకపోవడం వల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు మేడం. మీరు ఇంకొక ప్రక్రియ చూసుకుంటే అంటే ఫీడ్, ప్రధానంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 70% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఫీడ్ మీద ఆధారపడి ఉంటుందండి. కరోనా కాలం నుంచి చూస్తే నేటి వరకు ఒక టన్నుకు 25,000 చొప్పున మేత ధరలు పెంచారు. విచిత్రం ఏంటంటే సోయాబీన్ కరోనా టైంలో పెరిగిన దానికి అనుగుణంగా మేత రేట్లు పెంచారు. తర్వాత సోయాబీన్ 100 రూపాయల నుంచి 40 రూపాయలకి పడిపోయినా కూడా ముడి సరుకులు తగ్గినా సరే మేత ధరలు, పెంచిన మేత ధరలు తగ్గించలేదు. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, గవర్నమెంట్ కూడా చొరవ తీసుకుని చేయమని చెప్పాం. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 రూపాయలు రేటు తగ్గించడం జరిగింది మేతకి. మళ్ళీ ఒక వారం రోజుల క్రితం ఫిబ్రవరి 4వ తారీఖున మళ్ళీ ఒక నెల రోజుల క్రితం టన్నుకి 4,000 రూపాయలు మళ్ళీ పెంచడం జరిగింది. ముడి ధరలు పెరిగినాయని. అంటే తగ్గించినప్పుడేమో తగ్గించట్లేదు, పెరిగినప్పుడేమో రేటు పెంచుకుంటూ వెళ్తారు. ప్రధానంగా ఈ ఫీడ్ ఇది అయిపోయింది. ఫీడ్ సంక్షోభం, ఒకవైపు సీడ్ క్వాలిటీ లేకపోవడం. ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి, అంటే యుద్ధం వచ్చింది, ఎక్కడో ప్రపంచ యుద్ధం వచ్చింది, ఇవాళ యుద్ధం 10వ రోజుకి వచ్చింది. జరుగుతున్న యుద్ధంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. అంటే తాను వేసిన పంటని కొనసాగించాలా లేదంటే ఫోర్స్ హార్వెస్ట్ చేయాలా. ఒక మెసేజ్ అనేది బయర్స్ నుంచి రైతులకు రాకపోవడం చాలా విషాదకరం, బాధాకరం. ఎందుకంటే ఇక్కడ రొయ్య రైతుల మీద ఆధారపడి ఉన్నటువంటి ఇటు ప్రభుత్వం కానీ, అంటే అత్యంత విదేశీ మార్గ ద్రవ్యం తీసుకొస్తున్నటువంటి పంటగా దీన్ని అందరూ చూస్తున్నారు, డాలర్ల పంటగా చూస్తున్నారు. కానీ రైతుల విషయంలో ఇది కష్టాల పంటగానే కొనసాగుతూ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఒక వారం రోజుల నుంచి ఏదైతే 30 కౌంట్ నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు కొనడం మానేశారు. ఎవరైతే ఈ కౌంట్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారో కేజీకి 50 నుంచి 60 రూపాయలు లాసు. ఇవాళ 50 నుంచి 60 రూపాయలు తక్కువ రేటుకి ఈ కౌంట్లు కొనటం మనం చూస్తున్నాం. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిగా ముందుకు వచ్చి రైతులకి, అంటే సంక్షోభం అనేది అన్ని చోట్ల వస్తుంది, కాకపోతే దాని నుంచి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే గైడెన్స్ లేకపోతే ఇటు ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటు రైతులకి అటు ఎక్స్పోర్టర్స్కి సంధానకర్తగా ఉండి ప్యానిక్ అవ్వకుండా, అంటే రైతులు కొంతమంది భయభ్రాంతులు చెంది పట్టుబడి రాకుండా కూడా పట్టేస్తున్నారు. కానీ ఇవాళ నష్టాలు ఊబిలో కూరుకుపోయారు. కాబట్టి ఇంతటి సంక్షోభంలో ఉన్నటువంటి ఆక్వా రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి అటు ఎక్స్పోర్టర్స్ కంపెనీస్కి ఉందని చెప్పేసి రైతులందరి తరఫున రైతు ప్రతినిధులుగా మేము తెలియజేస్తాం. ఓకే అండి, మీ డిమాండ్ ఏమైనా ఉంటే చెప్పండి రుద్రరాజు గారు. అంటే మీరు ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కోరుకుంటున్నారు, ఇట్లాంటి వార్ ఎఫెక్ట్ పడకుండా, మీకు ఎక్కువ నష్టం జరగకుండా? అంటే ఎప్పుడు కూడా ఇలాంటివి మార్కెట్, అంటే ఒక సంక్షోభాలన్నీ వస్తూ ఉంటాయి. మార్కెట్ అంటే మినిమం ప్రైస్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రకారం, అంటే ఏదైతే రైతుకు మద్దతు ధర ఉంటుందో ప్రతి పంటకి, ఈ దేశంలో పండించే ప్రతి పంటకి కూడా మద్దతు ధర ఉంది. కేవలం ఒక రైతులు మాత్రమే గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అయినట్టు, స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయినట్టు అప్ అండ్ డౌన్స్ చవి చూస్తున్నాం. 15-20 సంవత్సరాల క్రితం 30 కౌంట్ ధర 700 రూపాయలు ఉంటే అదే 30 కౌంట్ ధర ఇవాళ 480 రూపాయలు. సో పెట్టుబడి వ్యయమేమో 3 రెట్లు పెరిగితే మన మార్కెట్ యొక్క విలువ, ఈ రొయ్యల యొక్క కేజీ విలువ మాత్రం కింద పడిపోయింది. సో ఏంటంటే ఈ రొయ్యల రైతులు బ్రతకాలి, ఈ ఆక్వా పరిశ్రమ మీద ఆధారపడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ ఎక్స్పోర్ట్స్ కానీ వీళ్ళతో మాట్లాడి ఫ్లక్చువేట్ అవుతున్న రేట్లని ఒక సానుకూల పద్ధతిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రకారం రొయ్య రైతులను ఆదుకోవాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఓకే యువరాజ్ గారు. సో వసంతరావు గారు, ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారు అన్న ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అంటారు? నిజంగానే ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారా? వాస్తవం మేడం, అది స్వయంగా మేమే చూస్తున్నాం మేడం. ఎందుకనంటే దీంట్లో రైతుని ఖచ్చితంగా దోచుకుంటాం, మా కళ్ళారా మేము చూస్తున్నాం మేడం. ఎలా చూస్తున్నామంటే నిజంగా రైతు ఈరోజు ఇప్పుడు సరుకేస్తే నిజంగా
మార్చి ఏప్రిల్లో వేస్తారు మేడం సీడు. మార్చి ఏప్రిల్లో వేస్తే జూన్ జూలైలో జూలై ఆగస్టు కల్లాగా పంట వస్తుందండి. ఓకే. పంట వచ్చే టైంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలు అదే పంట పలానా వెస్ట్ గోదావరి అంటే కొన్ని ఏరియాలు ఉంటాయి మేడం. ఆ ఏరియాలు ఈ కంపెనీలన్నీ కూడా ఇదిగో పలానా నరసాపురం, సపోజ్ ఓ ఏరియా నరసాపురం తీసుకుంటాటు పంట బాగానే ఉందాటు కలిసి బాగానే ఉంది అనేటప్పటికి ఆ ఏరియాలో పలానా ఇన్ని నెలలు అయిందని వీళ్ళే ఒక దాన్ని తెలుసుకుని మా దగ్గర ఈ కౌంట్ ఉంది ఇదని కంపెనీ ఏ కంపెనీ కన్నా మేము ఫోన్లు చేస్తుంటే మధ్యన ఉన్న దళారులు ఏదైతే ప్లాంట్లు ఉంటున్నాయో ఆ ప్లాంట్లు ఫోన్ చేసి ఈ ఈ ఇంత సరుకు ఈ ఏరియాలో ఇన్ని వేల టన్నులు ఉంది, ఆ సరుకుని ఈ కౌంట్ ఈ రేట్ చెప్పండి, ఈ కౌంట్ ఈ రేట్ ఉంది అని అనేసి స్వయంగానే దళారి వచ్చి మేము ఈ రేట్ ఇస్తామని మా దగ్గర అడితే మేము ప్లాంట్కి ఫోన్ చేస్తే ప్లాంట్ ఏమంటాడు అదే రేట్ ని మాకు ఆ కౌంట్ వెళ్ళట్లేదండి అంటాడు. ఇదే దళారి పట్టుకెళ్తే అదే కంపెనీ ఈ దళారి దగ్గర తీసుకుంటున్నారు మేడం అదే సరుకు. అదే మేము ఆ కంపెనీకి ఫోన్ చేస్తే మాకు ఆ కౌంట్ వెళ్ళట్లేదని చెప్తారండి ఆ కంపెనీ వాళ్ళు. స్వయంగా మేము ఎక్కడ మన వెస్ట్ గోదావరిలో తణుకులో దేవి కంపెనీ అని ఉంది మేడం. దేవి కంపెనీకి నిజంగా మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల దగ్గరే తీసుకుంటేవారండి పూర్వం ఒక కంపెనీ ప్లాంట్. నిజంగా మేము ఈ మధ్య కాలంలో వచ్చిన తర్వాత డైరెక్టర్ దళారీలు ఎంటర్ అవుతే దళారీలతోనే వాళ్ళు తీసుకుంటున్నారు. మేము డైరెక్ట్ రైతు ఫోన్ చేస్తే తీసుకుంటలేదు. ఇప్పుడు దళారీ పలానా వాళ్ళు సరుకు ఉంది నువ్వు అది ఆపేయమంటే ఆ సరుకు నాకు వద్దు వేళ వెళ్ళట్లేదని చెప్తాడండి. అదే విధంగా అదే వైరస్ వచ్చి ఏదన్నా గమ్మున ఏదన్నా ఇబ్బందులు వచ్చి మాకు ఆ ట్యాంకు నిజంగా అర్ధంతరంగా పడితే ఏ రైతునైనా సరే ఏ ప్లాంట్ భీమవరం కానీ ఏరియాలో ఎవరికి ఫోన్ చేసినా అలా ఈతకోట కానీ రావులపాలెం దగ్గర ఎవరికి ఫోన్లు చేసినా మాకు ఈ సరుకు వెళ్ళట్లేదు అంటారు. ఎక్కడో ఓ కంపెనీ తీసుకుంటానంటాడు. ఆ కంపెనీ కేజీకి 60-70 రూపాయలు తక్కువ చెప్తాడు మేడం. ఇంకా మరి ఇక్కడ సరుకు తేడా వచ్చి ఏదైనా వైరస్ వచ్చి సోకేటప్పుడు మాకు ఇంకా రైతు పాడైపోతాడు కదా మేడం. ఇంకా ఆ దళారీలకే ఎంతో కొంత టైంలో మేము కట్టబెట్టి తక్కువ ధరకే అతనికి ఇవ్వచ్చు వస్తుంది మేడం. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయండి మాకు ఈ దళారులతో. మధ్యన కష్టపడి పండించిన రైతుకైతే రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు మేడం. ఏదేమైనా కానీ 6 నెలలు కానీ 4 నెలలు పంట పండించే కష్టపడి రేతులు పగలు కష్టపడి చెమటూర్చి చేసిన రైతుకి ఏమీ లేదు. నిజంగా ఆ రోజున్న దళారీలకి ఎక్స్పోర్టర్లకి తప్ప ఏదైనా జరుగుతుంది తప్ప వాళ్ళకి ఏసీ రోజుల్లో కూర్చుని వాళ్ళు మాకు ఇది కావాలని కాలు మీద కాలేసుకుని అదే టైంలో పేమెంట్ క్యాష్ ఇవ్వమన్నా ఇవ్వాలి, క్యాష్ లేదు మాకు అరువు ఇవ్వమన్నా సరే అదే టైంలో దళారీ ఏది చెప్తే చెయ్యాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ప్లాంట్లతో కానీ మధ్యన ఉన్న కంపెనీలతోనూ చాలా ఉంది. అది ఇప్పుడున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. అది ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అదే విధంగా ఫిషరీస్ సంబంధించిన మినిస్టర్తో మాట్లాడి అలాగే సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి కలిపి మంచి ప్రభుత్వాలు మంచి గిట్టుబాటు ధర నిలబడిలాగా అక్కడ దళారీల మీద లేకుండా డైరెక్ట్ రైతు మీద తీసుకుని ప్లాంట్ల నుంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంచెం ఆలోచన చేసినట్టయితే రైతులందరూ కూడా ఈ దేశంలో ఉన్న ఆకుకూర రంగంలో ఉన్న రైతులందరూ కూడా చాలా సంతోషిస్తారని మేము మా యొక్క డిమాండ్లు మేము మీ ముందు పెడుతున్నాం మేడం. మాకు ఖచ్చితంగా ఏం అవసరంలా, మాకు నిత్యం ఎప్పుడైతే 100 కౌంట్ నుంచి మాకు 20 కౌంట్ వరకు ఉంటాయి మేడం. 100 కౌంట్ నుంచి 20 కౌంట్ వరకు కూడా ప్రభుత్వం రైతన్నను ఆదుకుని ఆ రైతుని ఈ కౌంట్లు అనుకున్న రేట్లు బాగా ఎక్కువ ఇచ్చేయమని అంటలా, ఇంకోటి చేయమని అంటలేదు. ఉన్న సరుకులు ఉన్న కౌంట్లని ఏదైతే ఆ రోజున్న ధరలు ఏదైతే ఉన్నాయో ఆ ధరలు రైతుకి డైరెక్ట్ గా వచ్చేలాగా దళారులతో లేకుండా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని ఏదైతే ఆకుకూర రంగంలో రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే వాళ్ళు కొనుగోలు చేసి తర్వాత ఇతర కంట్రీలకి ప్రభుత్వాన్ని అమ్మమనండి. వాళ్ళు మన గవర్నమెంట్ ఏదైతే ఉందో మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుని దీని నుంచి విదేశాలకి వాళ్ళు కొనుగోలు పెట్టి జనాలు పెట్టుకుని మొత్తం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసుకున్నట్లయితే రైతులు కూడా కొంచెం ఎంతో కొంత సేఫ్ జోన్ లో ఉంటారని మా యొక్క ఆలోచన మేడం. సో మీరు పర్సనల్ గా ఎంత నష్టపోయారు వసంతరావు గారు? నేను ఆల్రెడీ మేడం మొన్న లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే దాదాపుగా టైగర్ 6 నెలల మేపాను మేడం. నేను నాది 14 కౌంట్ 15 కౌంట్ వచ్చింది మేడం టైగర్, మోనో టైగర్. అదే టైంలో నాయి 2 ట్యాంకులు దాదాపుగా 14 టన్నుల సరుకు
ఆ రోజుకి ఆ రోజు సరిగ్గా మొన్న మోత్తా తుఫాను వచ్చే టైంలో నిజంగా మాది వెస్ట్ గోదావరి నరసాపురంలో ఎక్కడ వేములది మేడం సముద్రం పక్కనే నిజంగా 14 కౌంట్ అండి నాది 14 కౌంట్ దాదాపుగా 12 టన్నులండి 12 టన్నులు కూడా ఆ రోజు ఇక్కడేమో తుఫాన్ వచ్చేస్తుంది ఎక్కడ తీరం దాడుతుంది అర్జెంట్ గా మీరు పట్టేసుకోండి అంటే ఇమీడియట్ గా నాకు ప్లాంట్లు మొత్తం అన్ని కూడా ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పట్టుకెళ్లాలో తెలియని టైంలో ఆఖరికి రేటు నాకు మళ్ళీ ఏంటి ఇది మన క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లకు ఇవ్వాలి ఆ టెస్ట్లు వస్తేనే నేను తీసుకుంటాను లేకపోతే లేదని ప్లాంట్లు కూడా మమ్మల్ని అడగడం జరిగింది మేడం అదే టైంలో ఏ ప్లాంట్ కడిగినా సరే ముందుకు రాలేదు తర్వాత అక్కడ ఈతకోట దగ్గర రావులపాలెం అవతల ఈతకోట ఉంటే ఈతకోటలోను అక్కడ ప్లాంట్ అతను ఒక రేట్ ఇచ్చాడండి దాదాపుగా మాకు అప్పుడే 90 రూపాయలు ఎంతో తగ్గించి దళారీ ఎవరో ఉంటే అతని ద్వారాగా నేను ఆ రోజున ఇవ్వచ్చు వచ్చింది మేడం నిజంగా నాకు 12 టన్నులు కేజీకి 90 రూపాయలు పోయిందంటే నేను చాలా బాధపడ్డాను మేడం ఆ సరుకు కొద్దిగా లాగితే ఆ సరుకు 8 టన్నులు ఎంత వచ్చింది మిగతా సరుకు నాకు వద్దన్నాడు ఈ లోపు మొన్నే మోత్తా తుఫానుకి కలెక్టర్ గారు మినిస్టర్లు కేంద్ర మంత్రి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది చెరువులు మా నరసాపురంలో దాదాపుగా ఆక్వా రైతులు 15 కౌంట్ 10 కౌంట్కి దాదాపుగా ఇంచుమించు 1000 ఎకరాల్లో మాకు నష్టం జరిగిందండి కొట్టుకుపోయిందండి సముద్రంలోనే ఆ సరుకు మా గౌరవ ఎమ్మెల్యే గారు మన బొమ్మిడి నాయకుడి గారు కానీ మళ్ళీ అలాగే కేంద్ర మంత్రి గారు శ్రీనివాసపురం గారు అలాగే మన రామానాయుడు గారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వెస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవి గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు కలెక్టర్ గారు నాగరాణి మేడం గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చూడటం జరిగిందండి కళ్ళారా వాళ్ళకి రెయ్యలు కూడా ఆ కాలువలో వెళ్ళిపోతుంటే వలలేసి పట్టుకుంటుంటే ఆ రెయ్యలు నిజంగా కళ్ళారా వాళ్ళకే కలెక్టర్ గారికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చూపించడం జరిగింది మేడం ఇందులో మాకు అటువంటి అంత అన్యాయం కూడా జరిగింది మేడం నిజంగా కూడా ఓకే అండి రుద్రరాజు గారు ఎగుమతులు నిలిచిపోయిన ప్రతిసారి రైతులకు ప్రత్యేక సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటారా ఖచ్చితంగా ఉందండి ఇది ఏంటంటే 365 రోజులు రొయ్య రైతుల వల్ల ఆ విదేశీ మార్గద్రవ్యం ఇటు ప్రపంచానికే మన రాష్ట్రం ఒక తలమానికంగా అంటే ఒక మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే ఆ కంట్రీస్ లో చేసే పంట కంటే కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి పండించే పంట 1 మిలియన్ టన్నులు అనేది మనం పంపుతున్నాం అండి 10 లక్షల టన్నులు అనేది మనం పంపడం జరుగుతుంది ఇంత విదేశీ మార్గద్రవ్యం తీసుకొస్తున్నటువంటి పంట కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఆటుపోట్లు అనేది సహజం అండి ఏ ఇండస్ట్రీకైనా అయితే ఈ రైతు ఇటువంటి కష్టాలు సంవత్సరం ఒకసారి 2 సార్లు వస్తాయి అటువంటిప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి ముందుకు వచ్చి ఏదైతే నష్టాల ఊర్లో ఉన్నారో వాళ్ళని గట్టెక్కించే బాధ్యత ప్రధానంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నామండి యుద్ధాలు అంటారా యుద్ధాలు వస్తాయి యుద్ధాలకు తగ్గట్టుగా అన్ని రేట్లు పెరుగుతాయి కానీ ఈ రొయ్య రేట్లు మీరు చూసుకోండి ఇటు యుద్ధం వచ్చినా అటు టారిఫ్ వచ్చినా అటు కరోనా వచ్చినా రొయ్య రైతే నలిగిపోతున్నాడు ముఖ్యంగా మీరు ఈ ఇండస్ట్రీలో నలుగురు ఉంటే ఇటు సీడ్ సప్లయర్స్ కానీ ఫీడ్ మిల్లర్స్ కానీ ఇటు ఎక్స్పోర్టర్స్ కానీ ఇటు రైతులు కానీ ఎవరికి రా నష్టం ఓన్లీ రైతుగా వస్తుంది మిగిలిన అందరూ బాగున్నారు ప్రభుత్వానికి కూడా దానికి తగ్గట్టు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది అది కూడా చక్కగా బాగుంటుంది కానీ రైతు మాత్రం నలిగిపోతున్నాడు సో ఎగుమతులపై ఆధారపడే వ్యవసాయ రంగాలకు సో ముందస్తు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలు ఎందుకు లేవు ఖచ్చితంగా ఉండాలండి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడైతే నష్టాలు వస్తుందో ఏదైతే కొంత ఫండ్ అనేది అంటే ఎంతో ఫండ్ మనకి ఆక్వా బడ్జెట్ లో మనకి కేటాయిస్తున్నారు ఆ బడ్జెట్ ని సక్రమంగా వినియోగించి ఎప్పుడైతే మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి తీసుకొస్తారో అంటే నార్మల్ టైంలో సంక్షోభం లేనప్పుడు ఎవరు ఇంటర్ఫీర్ అవినా అవ్వకపోయినా ఈ రంగం స్వతహాగా ముందుకు వెళ్తున్నారు రైతులు కూడా స్వతహాగానే తన ఒక శాస్త్రవేత్తగా మారి కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ వ్యాధుల నుంచి బయటపడి ఇటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా చేసుకుని ఇటు ఈ మీరన్నట్టు దళారుల మోసాలను ఎదుర్కొంటూ తనకు తానుగా ఎదుగుతున్న ఇండస్ట్రీ ఇది అలాంటప్పుడు ప్రభుత్వం కూడా ఒక చెయ్యి అందిస్తే మరింత ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈ ఒక్క కేవలం మన రాష్ట్రంలో ఈ ఆక్వా రంగానికి మాత్రమే ఉందండి ఎస్ సో ప్రభుత్వం కూడా రైతులను ఆదుకుంటే బాగుంటుంది ఏ వార్ ఎఫెక్ట్ వచ్చినా ఏదొచ్చినా కూడా రైతు లేనిదే దేశం అయితే ముందుకెళ్ళదు కాబట్టి గవర్నమెంట్ ఆక్వా రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి సో మీ తరఫున నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రుద్రరాజు గారు అండ్ వసంతరావు గారు థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పాల్గొన్నారు ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్